నా జీవితంలో ఎన్టీఆర్తో ఇంకోసారి సినిమా చేయనంటూ జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. సో ఎన్టీఆర్కి సంబంధించి జాన్వీ కపూర్ కొత్తగా సినిమాలో యాక్సెప్ట్ చేసింది. అలాగే జాన్వీ కపూర్ తెలుగు సినిమాతో ఎంట్రీ ఇవ్వడం ఎంతో అద్భుతంగా ఉందని, సో తెలుగు సినిమా మరి ఎంతో చక్కగా శ్రీదేవి గారికి ఓ పుట్టినిల్లు లాంటిదని, అలాంటిది ఈరోజు మరి జాన్వీ కపూర్ తెలుగులో సినిమా చేయడం అంటే చాలా సంతోషం వ్యక్తం చేసింది. కానీ దేవర సినిమా అనుకున్నప్పటి నుంచి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. మరి ఆ సమస్య నుంచి బయటకు రావడానికి జాన్వీ కపూర్ గట్టిగానే ప్రయత్నిస్తోంది. మరి ప్రతి దాంట్లోనూ ఇబ్బందులు ఎదురవడంతో కాస్త ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టుంది. మరి నిజంగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకుంటే అభిమానులు చూపించిన కొంచెం అత్యుత్సాహమే మరి ఈవెంట్ క్యాన్సిలైజేషన్ వరకు వెళ్ళింది. దీంతో మరి జాన్వీ కపూర్ కాస్త హర్ట్ అయినట్టుంది. ఎంతైనా ఒక పెద్ద వేదిక మీద నుంచి తెలుగులో మాట్లాడాలని పాపం బాగానే ప్రిపేర్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆ ఈవెంటే క్యాన్సిల్ అవడంతో డిసప్పాయింట్ అయింది. జూనియర్ ఎన్టీఆర్కున్న మాస్ ఫాలోయింగ్ చూసి ఆయనతో మరి డాన్స్ చేయాలంటేనే కాదు, యాక్ట్ చేయాలన్నా కూడా కష్టమే అంటోంది. ప్రస్తుతం ఈ విషయాలు చూసి నిజంగానే అందరూ షాక్ అవుతున్నారు. సో దేవర సినిమా కోసం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తుంటే ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక నెగటివ్ వైబ్ రావడంతో అభిమానులు కూడా కంగారు పడుతున్నారు. ఈ సినిమా విడుదలకి ఇంకా 3 రోజుల సమయం మాత్రమే ఉంది. అందుకే మనం నిజంగానే ఎన్టీఆర్తో యాక్ట్ చేయడం కోసం ఎంతగానో ట్రై చేసి చివరికి ఒక ఆఫర్ దక్కిందని, కానీ ఆ సినిమా రిలీజ్కి ఇన్ని ఆటంకాలు ఎదురవుతుండడం చాలా టెన్షన్గా ఉందంటోంది జాన్వీ కపూర్. సో ఎన్టీఆర్తో సినిమా అంటే ప్రమాదమే అంటోంది.